హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం బిట్వైజ్ ఆపరేటర్స్ గురించి తెలుసుకోబోతున్నాము. పైథాన్లో బిట్వైజ్ ఆపరేటర్స్ అనేటటువంటిది ఇంకొక కేటగిరీ ఆఫ్ ఆపరేటర్స్. ఇక్కడ మనకు బిట్వైజ్ ఆపరేటర్స్ లాజికల్ ఆపరేటర్స్కు సిమిలర్గానే ఉంటాయి, కానీ బిట్వైజ్ ఆపరేటర్స్ మనకు ఇండివిజువల్ బిట్స్ మీద, అంటే మనకు ఉండేటటువంటి ఒక ఆపరెంట్ కానీ తీసుకున్నట్లయితే దాని మీద ఇండివిజువల్ బిట్స్ మీద వర్క్ చేసేటటువంటివే బిట్వైజ్ ఆపరేటర్స్ అవుతాయి. బిట్వైజ్ ఆపరేటర్స్లో 4 టైప్స్ ఉంటాయి. వీటిని బిట్వైజ్ అండ్, బిట్వైజ్ ఆర్, బిట్వైజ్ ఎక్స్ఆర్, అది క్యాప్ సింబల్తో చూపిస్తుంది, బిట్వైజ్ కాంప్లిమెంట్ టిల్డ్ సింబల్తో చూపిస్తుంది. ఇప్పుడు మనం బిట్వైజ్ అండ్ గురించి తెలుసుకుందాము. ఆపరెండ్ 1 అండ్ ఆపరెండ్ 2 ఉంటాయి. ఈ రెండింటిని మనం యూజ్ చేసి ఎలా బిట్వైజ్ ఆపరేటర్ చేస్తాము అంటే, ఇక్కడ 2 బిట్స్ని మనం కంపేర్ చేసుకుంటాము అండ్ తోటి. ఈ 2 బిట్స్ని కంపేర్ చేసిన తర్వాత మనకు రిజల్ట్స్లో 2 కూడా 1 అని జనరేట్ అయినట్లయితే, ఇప్పుడు ఒక్క ఆపరెండే మనకు 1గా వచ్చినట్లయితే అది మనకు 0 అవుతుంది. 2 ఆపరెంట్స్ 1 వచ్చినట్లయితే మనకు 1 వస్తుంది రిజల్ట్స్లో. అది ఎలా అంటే, మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం ఆపరెంట్ 1 ఆపరెంట్ 2 రిజల్ట్స్ ఇలా వస్తుందని ఇక టేబుల్లో చూపిస్తున్నాను. ఆపరెంట్ 1 మనకు రిజల్ట్స్ 0 వచ్చినప్పుడు అండ్తో కంపేర్ చేసినప్పుడు బిట్స్ని, ఆపరెంట్ 1 0 వచ్చినప్పుడు ఆపరెంట్ 2 కూడా 0 వచ్చినప్పుడు రిజల్ట్స్ 0 వస్తుంది. ఆపరెంట్ 1 0 వచ్చి ఆపరెంట్ 2 వచ్చి 1 వచ్చినప్పుడు 0, 1 అనేటటువంటివి బైనరీ వాల్యూస్. ఈ బైనరీ వాల్యూస్ 0, 1 వచ్చినప్పుడు రిజల్ట్స్ 0నే వస్తుంది. ఇక్కడ ఆపరెంట్ 1 వచ్చి ఆపరెంట్ 2 0 వచ్చినట్లయితే రిజల్ట్స్ 0 వస్తుంది. అలాగే ఆపరెంట్ 1 ఆపరెంట్ 2 రెండు కూడా 1, 1 వచ్చినప్పుడు మాత్రమే 1 వస్తుంది. ఇది మనకు లాజికల్ ఆపరేటర్కి సిమిలర్గానే ఉంటుంది ఈ అండ్ ఆపరేటర్ అనేటటువంటిది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ నేను బైనరీ వాల్యూస్లోకి ఒక 2 నెంబర్స్ని తీసుకొని బైనరీ వాల్యూస్లోకి మారుస్తాను. ఇక్కడ 13 అలాగే 12 2 నెంబర్స్ ఉన్నాయనుకుందాము. ఈ 13 అండ్ 12 బైనరీ నెంబర్స్లోకి మార్చినప్పుడు 1, 1, 0, 1గా బైనరీ నెంబర్లోకి మారుతుంది 13 అనేది. అలాగే 11 అనేది 1, 1, 0, 0 అవుతుంది. దీని రిజల్ట్స్ ఎలా ఉంటుంది అంటే, మనకి ఇక్కడ ఈ పైన చూసినటువంటి ఈ టేబుల్ ప్రకారం 1, 0 వచ్చినప్పుడు ఇక్కడ 0 వస్తుంది. 1, 1 వచ్చినప్పుడు 1 వస్తుంది. దాని తర్వాత 1, 1 వచ్చినప్పుడు అగైన్ 1 వస్తుంది. అలాగే 0, 0 వచ్చినప్పుడు 0 వస్తుంది. 1, 0 వచ్చినప్పుడు 0 వస్తుంది. అంటే ఇక్కడ మనకు 13 అండ్ 12ని కంపేర్ చేసినప్పుడు ఈ బిట్వైజ్ ఆపరేటర్ అనేది మనకు 12 ఆన్సర్గా వస్తుంది. అప్పుడు దీనిని ప్రాక్టికల్గా ఒకసారి చూద్దాం. సేమ్ అదే చూపిస్తాను. మనకు బైనరీలోకి మార్చుకోవడానికి బిన్ని తీసుకుంటాము, బిన్ ఫంక్షన్ని. ఇక్కడ ఏదైతే నెంబర్ నేను ఎగ్జాంపుల్కి చూపించానో అదే నెంబర్ని ఇస్తాను. ఇక్కడ దీనికి ఎంత ఉందో బైనరీలోకి చాలామందికి తెలియదు, బైనరీలోకి ఎలా కన్వర్ట్ అవుతుంది 13 అనేది. నో ప్రాబ్లం. ఇక్కడ మనం ఇచ్చినట్లయితే మనకు సిస్టమే చూపిస్తుంది. మనకు ఓబీ అంటే ఆపరేటర్ బైనరీలోకి 1, 1, 0, 1 ఇలా మారుతుంది. అలాగే బిన్ చూసినట్లయితే బిన్ ఫంక్షన్లో 12 ఇచ్చినట్లయితే మనకు 1, 1, 0, 0గా చూపిస్తుంది. ఇలా మనకు బైనరీ ఫామ్లోకి ఫామ్ అయినటువంటివి. ఇప్పుడు అండ్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుంది అంటే, మనం డైరెక్ట్గా 13 అండ్ 12 ఇచ్చినట్లయితే మనకి ఏది తీసుకుంటున్నా అనేది ఇక్కడ డైరెక్ట్గా కనిపిస్తుంది 12 అనేది. ఇప్పుడు మనం బిన్ 13 అండ్ 12 ఇచ్చినప్పుడు మనకు ఇక్కడ వాల్యూ అనేది మనం ఏదైతే ఇక్కడ చేస్తున్నామో ఎలా వచ్చింది 1100 అనేటటువంటిది, అది మనకి ఇక్కడ
ఇక్కడ మనకు దీనిని 12 కానీ మనం తీసుకోవాలి. ఇలా మనకు బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి వర్క్ అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్. బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్ అనేటటువంటిది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. కన్ఫ్యూజన్ అవ్వకుండా ఇది లాజికల్ ఆపరేటర్కి సిమిలర్గానే ఉంటుంది, కానీ బిట్ వైజ్ ఆపరేటర్స్ ఎలా వస్తాయి అనేటటువంటిది మనకు నార్మల్గా ఫ్లోలో ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు జస్ట్ ఈ నెంబర్లు ఎలా మారుతాయి అనేది మీరు ప్రాక్టీస్ చేసి చూసుకోవచ్చు. ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ నెక్స్ట్ వీడియోలో బిట్ వైజ్ ఆర్ గురించి చూద్దాం.